మనం గురువర్యులు వీరేశాల గారు, ముఖ్య అతిథులు గౌరవనీయులు ఫిజిక్స్ లెక్చరర్ పాపయ్య గారు, గౌరవనీయులు ఫిజిక్స్ లెక్చరర్ ఆత్మారావు గారు, గౌరవనీయులు పెద్దలు మల్లారెడ్డి సార్ గారు, గురువులందరికీ ఈ సందర్భంగా శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నాం సార్. అలాగే నాకు మొట్టమొదటి గురువు మా సొంత అన్నయ్య. పిఎస్ నేను 1వ తరగతి చదువుకున్నప్పుడు 5వ తరగతి వరకు కూడా మా ఊరు ఇక్కడ దగ్గర రామవరపల్లి. మేము ఒక సాధారణ రైతు బిడ్డ నుంచి వచ్చినటువంటి వ్యక్తిని. అప్పుడు మా అన్నయ్య నాకు గురువు. మా అన్నయ్య యొక్క ఆలోచనతోనే నేను చదువుకొని ఈ స్థాయికి రాగలిగాను. పిఎస్లో వారు హై స్కూల్లో గవర్నమెంట్ హై స్కూల్ హుజరాబాద్, ఇంటర్మీడియట్కి వచ్చేసరికి జూనియర్ కాలేజ్. ఈ గురువు చెప్పినటువంటి ఆ విద్యతో ఈ రోజు నేను ఈ స్థాయిలో ఉండగలిగాను. ఇంకొక విషయం ఏంటంటే నాకు ఆటలంటే మహా ఇష్టం. నేను ఒక కబడ్డీ క్రీడాకారుడు. ఇదే హుజరాబాద్ కాలేజీలో హుజరాబాద్ కాలేజీ నుంచి ఆడిన జిల్లా స్థాయి ఆడిన టీంలో నేను ఒక మెంబర్. మన ఎంపీసీ గ్రూప్ నుంచి 2 ఉండేవారు జిల్లా పోయే టీంలో. నేను మరియు మరొక వ్యక్తి ఈరోజు రాలేదు అనుకోకుండా జగ్గారావు. మిగతా 7 అది కామర్స్ గ్రూప్ లో సమ్మిరెడ్డి, మోటో రవీందర్, దొరకొండ ప్రభాకర్ రెడ్డి, ఇలా చాలా మంది ఉన్నారు. ముఖ్యంగా నాకు ఈ హై స్కూల్ స్థాయిలో ఆటలు నేర్పినటువంటి గురువు గౌరవనీయులు కీర్తి శేషులు గురువయ్య గారు. ఇంటర్మీడియట్ స్థాయికి వచ్చిన తర్వాత నాకు ఆటలు నేర్పినటువంటి గురువు కీర్తి శేషులు కొమరే సార్ గారు. వారిద్దరికి ఈ సందర్భంగా శిరస్సు వంచి నమస్కారం తెలియజేస్తున్నాను సార్. అలాగే ఈ ఆటలతో నేను ఈ స్థాయిలో ఉండగలిగాను. ఈ రోజు నా పిల్లలు కూడా ఈ గురువు చెప్పిన విద్య నేర్చుకుని క్రమశిక్షణ గల విద్యార్థిగా ఎదిగి నా పిల్లలు కూడా అదే స్థాయిలో క్రమశిక్షణ డిసిప్లిన్ గా పెంచి వాళ్ళిద్దరు, నాకు 2 పిల్లలు, ఆ 2 పిల్లలుగా మంచి స్థాయిలో ఉన్నారు. ఒక కూతురు, ఒక కుమారుడు. కూతురు వచ్చేసి అసిస్టెంట్ రిజిస్ట్రార్ గ్రూప్ 2, ఇప్పుడు తెలంగాణ స్టేట్ ఆఫీసు కోఆపరేటివ్ ఆఫీసులో ఆడిటర్ గా పనిచేస్తున్నది. మా బిడ్డకు పెళ్లి జరిగింది. ఒక కుమారుడు, ఒక మనవడు. నా అల్లుడు వచ్చేసి సాఫ్ట్వేర్ ఇంజనీర్. నా కొడుకు సాఫ్ట్వేర్ ఇంజనీర్, నా కోడలు సాఫ్ట్వేర్ ఇంజనీర్. 2 మనవలు. అంటే నేను 3 మనవలకి తాతయ్యలు. అందరూ కూడా తాతయ్యలు అయ్యారు. ఆ గురువులు నేర్పినటువంటి విద్యతోనే నేను ఈరోజు ఈ స్థాయిలో ఉండగలిగినాను. కాలేజీలో మాత్రం వాస్తవంగా నేను చదువు మీద తక్కువ ఇంట్రెస్ట్ చూపించింది, ఆటల మీద ఎక్కువ చూపించింది. అయినా ఆటలతో పాటు చదువు నేర్చుకొని ఈరోజు ఈ స్థాయిలో 39 సంవత్సరాలు ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్గా ఉద్యోగం చేసి మేలో పదవి విరమణ పొందాను. కావున ఈ కార్యక్రమానికి ఇంత మంచి ఏర్పాట్లు చేసినటువంటి మా మిత్రులందరికీ, అందరూ సహకరించినటువంటి మిత్రులందరికీ ఈ సందర్భంగా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ మరొక్కసారి గురువుల గారికి పాదాభివందనం చేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ సార్. తదుపరి మహేందర్ రెడ్డి గారు వారి యొక్క సందేశం కోరుతున్నాను. నేటి పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మానానికి వచ్చేసినటువంటి మన గురువులందరికీ కూడా ముందుగా పాదాభివందనం. అదేవిధంగా నా తోటిగా మిత్రులే, అప్పుడు మనం స్టూడెంట్స్ కావచ్చు కాబట్టి అందరం పెద్దవాళ్ళు అనుకున్నాం, అందరం మిత్రులుగా భావిస్తున్నాను. అందరికీ కూడా నమస్కారాలు. మేము నాకంటే ముందు మా కాళేశ్వరాంపూర్ గ్రామం నుంచి మూర్తి సార్ మాట్లాడడం జరిగింది. ఆ రోజు వాస్తవంగా మాకు గుజరాత్తో ఎలాంటి సంబంధాలు లేవు. కాళేశ్వరాంపూర్ అంటే పెద్దపల్లి, ఆ సుల్తానాబాద్, కరీంనగర్ 10th అయిపోయిందంటే. ఆ టైంలో మేము ఇక్కడికి వచ్చినప్పుడు సార్ వాస్తవంగా మొదటి రోజే మమ్మల్ని అడిగారు, అరే మీరు ఎందుకు వచ్చారు అడిగారు.
దానికి మూర్తి చెప్పిన ఒక కారణం ఏంటంటే ఒకటి కాలేజీ సెలెక్ట్ చేసుకోవడం ఒకటి మా పెద్దలు. రెండవది ఏంటంటే మేము అప్పటి వరకు 10th క్లాస్ వరకు ఊరు దాటి బయటకు వెళ్ళాం. అంటే అది అటువంటి వాతావరణం, అంటే దానికి ట్రాన్స్పోర్ట్ లేనటువంటి విలేజ్, మారుమూల ప్రాంతం. వీళ్ళు పోయి ఎక్కడ ఉంటారు, ఎలా వంట చేసుకొని తింటారని మా పెద్దవాళ్ళు ఏం చేశారంటే, మా నాన్న వాళ్ళు, నాకు ఇక్కడ దగ్గరలో మా అక్కయ్య ఇక్కడ హుజురాబాద్ దగ్గర ఎలా అయితే హై స్కూల్లో మాకు ఎలాంటి విద్య లభించిందో అదే విద్యను ఇక్కడ మేము కాలేజీలో కూడా పొందగలిగాం. అది మా అదృష్టంగా భావిస్తున్నాం. ఇక్కడ ఉన్నటువంటి గురువులందరికీ కూడా పాదాభివందనం మరోసారి. ఎందుకు చెప్తున్నానంటే, చాలా కాలేజీలలో చిన్న చిన్న ఇష్యూస్, గొడవలు జరుగుతుంటాయి, మీ అందరికీ తెలుసు. కానీ ఇక్కడ మాత్రం ఏ రోజు కూడా 2 years లోపల మాకు ఎక్కడ కూడా కాలేజీ అంటే మళ్ళీ మనకు హై స్కూల్ వాతావరణంలో లాగానే అనిపించింది. అందుకే నేను ఈ కాలేజీ అంటే మాకు అందరికీ కూడా ఒక రకమైనటువంటి ప్రత్యేకమైనటువంటి అభిమానం. అదేవిధంగా ఇప్పుడు చూస్తుంటే ఇంతమంది మంచి మిత్రులు ఎందుకంటున్నా అంటే, నేను దాదాపు అందరం మంచిగా సెటిల్ అయిపోయాం. చాలా మంది ఇందులో చూస్తుంటే చాలా మంది ఉద్యోగాలు చేస్తూ వాళ్ళ యొక్క పదవిని కూడా వాళ్ళ ఉద్యోగరీత్యా వాళ్ళ యొక్క సర్వీస్ మొత్తం కూడా చాలా డిసిప్లిన్గా, ఎక్కడ ఎలాంటి అవకతవకలు లేకుండా అధికారులు కావచ్చు ఇవన్నీ కూడా ఒక ప్రయాణం ఎలాంటి రిమార్క్స్ లేకుండా పూర్తి చేసుకున్నామంటే దానికి అందరికి కూడా ఇక్కడ ఉన్నటువంటి వీళ్ళు నేర్పించినటువంటి గురువులు నేర్పించినటువంటి క్రమశిక్షణ అని అనుకుంటున్నాను. అదేవిధంగా నా పర్సనల్గా చెప్పాలనుకుంటే, నేను కాలేజీకి వచ్చిన మొదటి రోజు నాకు బాగా గుర్తుంది. ఎవరో ప్రభావం మన మీద ఉంటుందని మనం అనుకున్నది వాస్తవం 100%. హై స్కూల్ లెవెల్లో మాకు ప్రధాన ఉపాధ్యాయులు రాజారెడ్డి సార్, వారి యొక్క ప్రభావం వాస్తవంగా నా మీద చాలా ఉంది. ప్రత్యేకంగా మేము స్కూళ్ళతో పాటు స్టడీ అవర్స్ కూడా వాళ్ళ ఇంట్లో 3 years 8th, 9th, 10th నేను నైట్ ఎవ్రీ డే వాళ్ళ ఇంటికి పోయి చదువుకునేవాడిని. ఆ సార్లు చూస్తుంటేనే ఒక రకమైనటువంటి పేద మంచి పర్సనాలిటీ, ధోతి, ఒక మంచి సాంప్రదాయం. సార్లు చూడంగానే మనకు ఒక రకమైనటువంటి అనుభూతి కలుగుతూ ఉంటుంది. ఆ సార్లు చూసి నాకు బొట్టు పెట్టుకునే అలవాటు ఉంది హై స్కూల్ లెవెల్లో. నేను మొదటి రోజు కాలేజీకి వచ్చినప్పుడు నాకు మంచి గుర్తుంది. బొట్టు పెట్టుకొని వస్తే అందరూ నన్ను ఒక రకంగా చూశారు. నాకు అట్లా అనిపించింది. మనకి ఏ విధంగా చూసి నాది కానీ కొంతమంది నన్ను ఒక స్పెషల్గా చూసినట్టు అనిపించి అలాగే ఏంటి నాకు అని ఆలోచించుకొని తెల్లారి నుంచి నేను బొట్టు బంద్ చేసాను. అంటే బొట్టు పెట్టుకోవడం కాలేజీకి వచ్చేసరికి బంద్ చేశాను. అంటే ఒక రకంగా నేను కొంత వేరే అనిపించింది. పోతే కాలేజీ అనుభవాలు ఏంటంటే, రెగ్యులర్గా స్కూల్ లెవెల్ ఎట్లా చదువుకున్నాం, కాలేజీలో ఎట్లా చదువు. ఒకరోజు కూడా క్లాస్ ఎక్కట్లేదు, ముందు బెంచ్లు మరి అలా కొంతమంది మిత్రులు తెలుసు, రామకృష్ణకు, ఆంజనేయులకు చిన్న ముందు బెంచ్. కొంతమంది వెనక బెంచ్లో కూర్చొని ఏం చేసేదంటే, మా కొలుసేను తర్వాత రియాజ్ పెద్ద ఉండే మా రావుగోపాలరావు, నేను జోగ్గా రావుగోపాలరావు అనిపించేది. ఇప్పుడు కూడా అదే విధంగా పిలుస్తున్నారు గోపాలరావు. వీళ్ళందరూ వెనక కూర్చొని చిన్న ట్రాన్సిస్టర్ పెట్టుకొని కూర్చుండేది క్లాస్లో. అరే అప్పుడు మనకి తెలియదు క్రికెట్ అన్న. నేనేమనుకునేది, అరే పాటలు వేయడానికి కాలేజ్ దాకా అవసరమా, ఇది పట్టుకొని ఏం వింటాను వీళ్ళు క్లాస్లో ఎందుకు కూర్చుని ఇట్లా వచ్చింది కనబడకుండా, సాధన కనబడకుండా ఇలా కూర్చుండేది. నాకు ఉత్సాహం ఆగలేక అడిగాను కూడా, ఏంటిది మీరు అంతా వెనక కూర్చొని ఏం చేస్తారంటే, క్రికెట్ ఉంటుంది కామెంట్ వింటున్నాం అంటే అట్లా. అంటే అప్పటి వరకు కూడా మాకు అసలు బయటి వాతావరణం ఊరు దాటి రాలేదు. అంతా ఒక కొత్త వింతలాగా అనిపించింది. ఇలాంటి కొన్ని అనుభవాలు. అదేవిధంగా సేమ్ మా లాంటి వాతావరణం నుంచి వచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు అనుకోండి. కొంతమంది దగ్గర సిటీకి దగ్గర ఉన్న వాళ్ళు ఎప్పుడు సిటీకి వస్తూ పోతూ ఉంటారు కాబట్టి అది కొంత వేరే ఉంటుంది. కృష్ణపేట నుంచి వచ్చినటువంటి మా మిత్రులు నలుగురు, మల్లయ్య సారు, రాజేష్ సారు, వీళ్ళందరూ ఒకే విలేజ్ నుంచి వాళ్ళ నలుగురు. మాస్రాంపూర్ విలేజ్ నుంచి నేను, మూర్తి, ఇంకా సమిరెడ్డి, పూరి సమిరెడ్డి, పుల్లేడి ఈరోజు చనిపోవడం జరిగిందని అని కూడా టీచర్గా చేశాడు. ఈ 7 చాలా క్లోజ్గా ఉండేది. అంటే ఒకే రకమైన వాతావరణం నుంచి వచ్చి కావచ్చు, లేకపోతే దగ్గర రూములు కావచ్చు. ఇప్పుడు గోపాలరావు కానీ మీ అందరం బాగా క్లోజ్గా కలిసి ఉండేవాళ్ళం. ఆ కొద్ది మంది మాత్రమే. ఇక మిగతా వాళ్ళు చాలామంది ఈ రోజు వరకు కూడా కలవని మిత్రులు కొంతమంది ఉన్నారు. కలిసినా గుర్తుపట్టలేనటువంటి పరిస్థితి. నేను ఎందుకు చెప్తాను ఈ మాట అంటే, సత్యనారాయణ రెడ్డి గారు ఇప్పుడు ఎంపీడీగా రిటైర్డ్ అయ్యారు. నేను పెద్దపల్లిలో ఉంటే పెద్దపల్లిలో ఉండేది. చాలాసార్లు మీ ఇద్దరు కలుసుకున్నాం. కానీ మీ ఇద్దరు క్లాస్మేట్స్ అనే విషయం తెలియదు. ఇప్పుడు వచ్చినాక చూసేదాకా మాకు ఇద్దరు క్లాస్మేట్స్ అనేది విషయం తెలియదు.
అదేవిధంగా ఇప్పుడు సిఐ ఎస్ఐగా పనిచేసిన నరసింహరావు ఇక్కడ శ్రీనివాసరావు సార్ కొయ్యూరులో పోలీస్ స్టేషన్లో హెడ్ కానిస్టేబుల్గా ఉన్నారు. నేను అదే కొయ్యూరు ముందర వల్లెగుండ హై స్కూల్లో హెడ్ మాస్టర్గా నేను పనిచేశాను. ఎన్నోసార్లు పోలీస్ స్టేషన్ ఇద్దరం కలుసుకున్నాం. కానీ ఈ ఇంటర్మీడియట్లో మనం క్లాస్ మెట్స్ అనే విషయం మళ్ళీ ఇక్కడికి వచ్చి చూసేదాకా నాకు అంటే ఎందుకు చెప్తున్నా ఇప్పటికైనా కనీసం ఏంటంటే ఇంతమంది ఇప్పుడు చూసుకున్నాం కదా, ఇప్పుడు ఒకసారి చూసినాం అంటే మళ్ళీ మర్చిపోవడం అనేది ఉండదు. ఎందుకంటే మానవుడు పెద్ద మార్పులు ఏముంటాయి, కొంత వంగిపోదాం కావచ్చు, ఇంకా కొంత షేక్ అవుతుంది కావచ్చు, చేతులు తప్ప ఆకారాలు ఇట్టే ఉంటాయి. ఎక్కడ కలిసినా మనం గుర్తుపట్టే పరిస్థితి ఉంది. కాబట్టి నిజంగా ఇంత లేట్ అయినప్పుడు కూడా ఇప్పుడు ఈ ఆర్గనైజ్ చేసి దీన్ని ఇంత సక్సెస్ఫుల్గా చేసినటువంటి నిజంగా కాశ్య ప్రభాకర్ గారు, అదేవిధంగా రాజేందర్ గారు అన్నాకే మన ఫ్రెండ్స్ కాబట్టి రాజేందర్, గోపాలరావు, లోకల్ ఉన్నటువంటి రాజేష్ సార్, ఇంకా చాలా మంది వెంకరెడ్డి మిత్రులు. అప్పుడు మిత్రులు, ఇప్పుడు మాకు బంధుత్వం. కాబట్టి వీళ్ళందరూ కూడా ఇంత మంచి ఆర్గనైజ్ చేసి దీని యొక్క సక్సెస్ చేసినందుకు మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుస్తున్నాను. ఎందుకు చెప్తున్నా ఇది ఎంత కష్టం అనేది, మైండ్ ఎస్ఎస్సి మాది జస్ట్ 2 months అవుతుంది. మా ఎస్ఎస్సి శ్రీరాంపూర్ హై స్కూల్ ఎస్ఎస్సి గెట్ టుగెదర్ పెట్టుకొని జస్ట్ 2 months అవుతుంది అంతే. అప్పుడు మేము ఆర్గనైజ్ చేసింది మూర్తి, నేను, ఇక్కడ ఇంకా వీరారెడ్డి, మేము అంతా లోకల్లో ఉన్నవాళ్ళు, శ్రీరాంపూర్ లోకల్లో ఉన్నవాళ్ళు, మేము ఆర్గనైజ్ చేసాం. కాబట్టి దీని ఎంత ఇబ్బంది అవుతుందని మా అందరికీ తెలుసు. అందరికి ఫోన్లు చేయడం, మనం రప్పించడం చాలా సక్సెస్ఫుల్గా చేసాం. మేము కూడా జస్ట్ 2 months అవుతుంది. ఎస్ఎస్సి బ్యాచ్ ఇప్పుడు గెట్ టుగెదర్ పెట్టుకున్నాం. అదేవిధంగా ఇప్పుడు ఇంటర్మీడియట్ అంటే నేను అనుకున్న సాధక బాధకాలు తెలిసిన కాబట్టి మరోసారి ఆర్గనైజేషన్ మీ అందరి మిత్రులకు, తర్వాత ఇక్కడ బాధ్యత తీసుకున్న వాళ్ళందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు చేస్తున్నాం. అదే అంటున్నా, ఇప్పుడు అందరికి ఇప్పుడు రామకృష్ణ అంటే మధ్యలో కలిసి టీచర్లు, మీరు నాకు కలవలేదు ఎప్పుడు. అంటే చాలా మంది కొంతమంది మిత్రులు ప్రతాప్ రెడ్డి రెగ్యులర్ కలుస్తుంటారు, కొంతమంది మిత్రులు మాత్రమే రెగ్యులర్గా కలుస్తూ ఉంటాం. అందులో ఈ మేమైతే ఈ 7 members కానీ ప్రతాప్ రెడ్డి కానీ 5-10 members ఉన్నాం. ఎవరి ఇంట్లో ఏ ఫంక్షన్ అయినా కూడా ఇప్పటికీ రెగ్యులర్గా టచ్లో ఉంటాం, రెగ్యులర్గా కలుస్తూ ఉంటాం, అటెండ్ అవుతూ ఉంటాం. ఇదే సాంప్రదాయాన్ని ఇప్పటి నుంచి అందరం కూడా కొనసాగించాలని మీ అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అదేవిధంగా ఈ నెలలో రిటైర్మెంట్ సార్ నాది కూడా ఈ నెలలో రిటైర్మెంట్ ఉంది. మూర్తి నా ఇద్దరు సేమ్ ఫిబ్రవరిలో రిటైర్మెంట్ ఉంది. బట్ మా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ చెప్పాలంటే మా మిస్సెస్ హౌస్ వైఫ్, నాకు 2 పిల్లలు. పాప హైదరాబాద్లో ఉంటే హౌస్ వైఫ్, ఇక్కడ అక్కడ సాఫ్ట్వేర్ ఇంజనీర్. బాబు యూఎస్ఏలో, టోటల్ కూడా యూఎస్ఏలో జాబ్ చేస్తున్నాడు. బాబుకు ఒక బాబు, పాపకు ఒక కొడుకు, ఒక మనవడు, ఒక మనవరాడు. వీళ్ళిద్దరు నాది యొక్క బ్యాక్గ్రౌండ్, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్. రైట్, ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు చేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ సార్. అందరికీ నమస్కారం సార్. అందుకే ఆయన అన్నాడు. మధుర స్మృతులండి చాలా బాగా చెప్పారు. తర్వాత ఓడిగంటి ఇంద్రసేనారెడ్డి గారు, రిటైర్డ్ ఎంపీడీఓ, వారు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. గురువులకు పాదాభివందనాలు, అదేవిధంగా మిత్రులకు వందనాలు. నేను అది ఇక్కడ రామలపల్లె అయినా కానీ నేను ఇక్కడనే హై స్కూల్ ఇక్కడ చదివినా, ఇంటర్మీడియట్ కూడా ఇక్కడే చదివినా. వెంకరెడ్డి గారు మాకు చిన్నప్పటి నుంచి ఉన్నారు. ఫస్ట్ నుంచి కూడా క్లాస్మేట్, చిన్నప్పటి నుంచి ప్రైమరీ నుంచి కూడా క్లాస్మేట్. అదేవిధంగా మీ అందరికీ కూడా ఇంకా కలిసినందుకు నాకు సంతోషంగా ఉన్నట్టు. ఇది ఆర్గనైజ్ చేసిన అందరికీ కూడా పేరు పేరున వారికి ధన్యవాదాలు. ఎందుకంటే చేయడం నాకు సంతోషంగా అనిపించింది. ఆ గ్రూప్లో ఆడించినప్పుడు నాకు కొంచెం కొంచెం స్టేజ్ క్లియర్ ఉంటుంది. నా పేరు ఓడిగంటి ఇంద్రసేనారెడ్డి, మా నాన్న పేరు మాధవరెడ్డి. నేను ఎంపీడీఓగా పరకాల మండలం రిటైర్ అయినా. అంతకుముందు
వీరే సార్ కూడా సర్పంచ్ చేసినప్పుడు నేను సైదాపూర్లో పనిచేస్తూ ఉంటూ సార్ సర్పంచ్గా పనిచేసినప్పుడు నేను సైదాపూర్లో పనిచేసిన అప్పుడు నాకు సార్కు అనుబంధం బాగుంది. తర్వాత వాళ్ళ కొడుకు దగ్గర కూడా నేను సూపరింటెండెంట్గా పనిచేసిన వెనక రమేష్ అని ఇప్పుడు సిద్దిపేట CEO అని దాని దగ్గర నేను పనిచేసిన. ఇంత కూడా గవర్నమెంట్ ఒకటి యువతి సార్కు మీ ల్యాబ్లో ఒకటి అయస్కాంత కింద ఒకటి విరగొట్టిన అప్పుడు మీకు గుర్తు లేదు. విరగొట్టినవారు అన్నాడు. దాన్ని నేను దీంట్లో రాసి పెడతాను, నువ్వు తర్వాత కాలేజీకి వెళ్ళిపోయేటప్పుడు దాని పైసలు కట్టాల్సి తర్వాత కట్టకుండా వెళ్ళేసి నేను అప్పుడు ఎంత 25 రూపాయలు ఉండేది ఉంటుంది. 15 రూపాయలు కడితే 6 నెలల ఫీజు. అది 35 రూపాయలు కడితే నెలకు సంవత్సరానికి 35 రూపాయలు కట్టకుండా వెళ్ళచ్చు. దాన్ని చెప్పలేదు. తర్వాత ఇక ఆఫీస్ మీద పోతే ఇక పెద్దరెడ్డి అని లేకుండే మీ అందరికి తెలుసు కూడా అక్కడ ఉండే. ఆయన నుండి మరి ఏమన్నా న్యూస్ ఉన్నాయో రాజకీయాలు అంటే ఒకరు సాదా పెట్టుకొచ్చినా కానీ ప్రజలు కట్టాయి. నాకు ఇద్దరు బాబులు. వాళ్ళు ఒకడు హైదరాబాద్లో ఒక బెంగళూరు జాబ్ చేస్తాడు, కోడలు హైదరాబాద్ జాబ్ చేస్తుంది. వాడు హైదరాబాద్కి కొడుకోబిడ్డ చెల్లాండ్. ఒక చిన్న బాబు అమెరికాలో ఉంటాడు, వాడు ఇంకా పెళ్లి కాలేదు. ఈ అవకాశం మీ అందరికీ కార్యక్రమం ఇచ్చిన మిత్రులందరూ కూడా స్వాగతం సుస్వాగతం. ఇంతకుముందు మాట్లాడిన వాళ్ళందరూ కానీ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కానీ అని ధైర్యం చేసి ఇక్కడికి వచ్చాను. మొదటగా ఈ కార్యక్రమానికి మూలకర్తలైన అందరికీ ధన్యవాదాలు. ఎందుకంటే ఇది చేపట్టడం అనేది చాలా కష్టం. దాని ఆలోచన రావడం ఒక ఎత్తు అయితే నిర్వహించడం ఇది చేయటం కొద్ది రోజులే ఇట్లా చేసిందని నాకు అనిపించింది. చాలా మంది కృషి ఇక్కడ లోకం ఉన్న వాళ్ళ కృషి అంతా ఈ మాటల్లో మర్చిపోకముందే ఒక స్థానికంగా ఉన్న వాళ్ళు మన పేరు ఒక అడాకట్టిలా వేసుకొని మంత్రిలా లేదా ఏదైనా ఒక షేర్ చేసుకోవడం, లేదంటే మన పిల్లలు కానీ మన పిల్లల పెళ్ళిళ్ళు కానీ లేకపోతే ఏమైనా ఫంక్షన్లు కానీ అయితే మనం ఏమన్నా వాళ్ళకు అంటే తోచిన తిరగా ఒకటి ఏదైనా ఏర్పాటు చేద్దామనే ఆలోచన కూడా చేసుకుంటే బాగుందని నా ఒక సూచన. మాట్లాడుకుంటే ముందే చెప్తాను. ఎందుకంటే నిర్వాహకులు ఇంత కృషి చేసినందుకు ఒక అడుగు వేసాం. దాన్ని అంటే కొనసాగిస్తే ఎంతో మన గురువు కూడా అన్నారు మంచి పని చేశారు, దీన్ని కొనసాగిస్తే బాగుంటుంది, దాని గురించి కూడా ఆలోచన చేస్తారని నేను అనుకుంటున్నా. ఇక నా పేరు కొట్టే రాజిరెడ్డి. మాది ఇక్కడ బీజేపల్లి మండలం కొత్తపల్లి. 25 సంవత్సరాల వరకు నా చిన్నతనంలో మా నాన్న చనిపోయాడు. 25 సంవత్సరాలు మా అమ్మ నా చేతిలో పెరిగాను. సరదాగా చేస్తానంటే నాకు ప్రతిదీ కూడా ఛాలెంజ్గా తీసుకోవాలి. ఎడ్యుకేషన్ కానీ లైఫ్ కానీ సరదాగానే జీవితాన్ని కట్టుకుంటూ వచ్చాను. ఎందుకంటే అమ్మ చేసేటప్పుడు తెలుసుకుంటూ కాలేజీ స్కూల్ అనుకుంటూ తిరిగి 25 సంవత్సరాలు అంటే 85లో నా డిగ్రీ అయిపోయిన తర్వాత ఆదర్శం మ్యారేజ్ చేసుకున్నా, పెళ్లి చేసుకున్నా మునుగులో. అంటే ఈ 85 నుంచి ఇప్పటి వరకు కూడా సరదాగా భార్యతోటి జీవితం గడుపుతాను. ఎందుకు చెప్తున్నంటే మా అమ్మ పని చేసినంటే తిరుగుకుంటూ సరదాగా కాలేజీకి వచ్చినా ఏదో చదివినా చేస్తాను. అట్లా మిగతా 25 సంవత్సరాలు మా అమ్మాయినే కనుక ఇప్పుడు 44 సంవత్సరాలు భార్యతోటి గడుపుతుంది. ఎందుకు చెప్తానంటే నేను ఇక్కడ ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత
మా ఊళ్ళో శ్రీనివాస్ అని ఉండే మన విదేశాలు బంధువు మన బ్యాచ్ అప్పటి శ్రీనివాస్ అతను కోనే లక్ష్మీ ఇంజనీరింగ్ చేస్తాను పోతే ఆయనతో నేను వెళ్ళాను. ఒక 5,000 డిపాజిట్ కట్టినా నాకు అక్కడ ఉండిపోయిన కట్టిగా నేను డబ్బులు వెళ్ళక రిజర్వ్ చేస్తాను. అప్పటికి ఇంకా 4 days ఉంది. డిగ్రీలో అడ్మిషన్స్ అయిపోతున్నాయి. అప్పుడు ఆర్ట్స్ కాలేజీలో లాస్ట్ రోజు అప్లై చేసి అప్పుడు ఈ సిఈసిలో జాయిన్ ఆర్ట్స్ కాలేజ్. అప్పుడు మళ్ళీ చేంజ్ అయింది నా వాతావరణం అంతా మళ్ళీ డిగ్రీకి వెళ్ళేసరికి చేంజ్ అయింది. అక్కడ వేరే కొత్త టీం దొరికారు. కొత్త టీం తోటి బీకామ్ జరిగిన తర్వాత డిగ్రీ అయినా 84 అయిపోయి 85 మేనేజ్ చేసుకున్నాం. మా మిసెస్ అక్కడ మునుగులో ఆలపేట రామప్ప దగ్గర ఒంట్రుపల్లిలో ఫస్ట్ కోచింగ్ వచ్చింది. అప్పుడు మా మ్యారేజ్ అయింది. ఆదర్శ వివాహం మా ఫ్రెండ్ సర్కిల్లో మ్యారేజ్ చేసుకోవడం జరిగింది. అంటే వరకట్నాలకు వ్యతిరేకంగా కొంత వీరికి వ్యతిరేకంగా మ్యారేజ్ చేసుకోవడానికి అక్కడ చాలా ప్రజా సంఘాలు ఉపాధ్యాయ సంఘాలు నిర్వహణ చేయడం జరిగింది. మునుగులో 85. తర్వాత నేను సిఆర్రెడ్డి కాలేజ్ ఏలూరు సిఆర్రెడ్డి ఆంధ్ర యూనివర్సిటీ సిఆర్రెడ్డి కాలేజ్లో బీఎడ్ చేశాను. ఆ తర్వాత బిఎస్సీలో వస్తే సిరిసిల్ల ఇచ్చే పోతుంది కానీ 3 years మనం చేయలేక అక్కడ ఏం చేస్తుంది మళ్ళీ దొరికితే కాన్సెప్ట్ చేసింది. ఆ తర్వాత ప్రభుత్వ ఉద్యోగాలు దొరకడం కష్టమైంది. అప్పుడు నా నినాదం ఏంటంటే మనస్థైర్యం కోసం ఇంటికి ఒకటే ఉద్యోగం చేయాలి, ఇద్దరు చేయకూడదు అని వేదికల మీద కానీ ఇక్కడ పోతే ఎందుకు చేయలే ఉద్యోగం అంటే ఇద్దరు ఒకలే చేయాలి అని చెప్పి నా మనసు మిమ్మల్ని చేసుకోవడానికి చెప్పడం జరిగింది. అట్లా ఏం చెప్తానంటే నా జీవితం అనేది ఈ రకంగా సరదాగా ప్రతి దాని మీద ఛాలెంజ్ తీసుకోవాలి. చదువులో కానీ ఉద్యోగం వల్ల కానీ తర్వాత మ్యారేజ్ల విషయం పెళ్లి విషయంలో కానీ మాకు ఒక బాబు సందేశ్ మ్యారేజ్ అయింది. కోడలు యామిని వాళ్ళు హైదరాబాద్లో ఉంటారు పటంచేరులో. ఈ మధ్యనే మన నాయకులు ఫోన్ చేశాడు ఎక్కడున్నా అంటే పటంచేరులో ఉన్నాడు. కానీ పటంచేరు అంటే మా అబ్బాయి అక్కడ ఉంటాడు, సెక్రటరీలో పనిచేస్తాడు, ప్లానింగ్లో పనిచేస్తాడు మా అబ్బాయి. చెప్పగానే పిల్లలు కలుసుకున్నాడు. తర్వాత పాప స్వేచ్ఛ విజయచంద్రారెడ్డి మా అల్లుడు గారు యుఎస్ఏలో ఫ్లోరిడా జాక్సన్ సిటీలో ఉంటారు. పాపకు కవలపిల్లి అమ్మాయి శ్రీదా వేద. ఈరోజు వాళ్ళు 9 years 10 years అవుతుంది ఈరోజు బర్త్డే. బాబు పాప అంటే ఇప్పటికీ ఏంటంటే నేను సరదా అయినా కూడా ఇవి చూసుకుంటూ పిల్లల ఎడ్యుకేషన్ మీద బాగా చేయడం జరిగింది. బాబును సివిల్స్ కోసం 3 years ఢిల్లీలో ప్రిపేర్ చేస్తే చివరి దశలో ఏం అర్థం కావాలి రిటర్న్ చేసి వేరే రూట్లో వెళ్ళిపోయి హైదరాబాద్ అట్లా నేను ప్రభుత్వ ఉద్యోగం చేయలేకపోయినా లేకపోతే మీలా చేసుకుని అప్పటికి అయితే ఏది కొంచెం ఎక్కువడి మా సంతి 20 వరకు అనేది మునుగు దగ్గర మల్లంపల్లి హై స్కూల్లో అప్పుడు కరోనా టైంలో మేము ఫంక్షన్ చేసుకోవడం అనేది వీలు కాలేదు. స్కూల్కి వెళ్తా ఉన్నప్పుడు అలాగే ఇద్దరు బండి పోయి అట్లా రౌండ్ చేస్తారు స్కూల్. తర్వాత లాస్ట్ ఇయర్ మా అమ్మాయి వచ్చి సెంచుపూర్తి అనుభవంలో పక్షాల్లో వ్యవసాయం పెట్టించి సెంచుపూర్తి చేశారు. అదొక కొంచెం అదొక కార్యక్రమం చేసుకోవడం జరిగింది. వాస్తవం ఏంటంటే నేను ఇక్కడ ప్రాపరు అక్కడ మునుగులో ఏంటంటే ఆ ఉద్యోగం ఇస్తే వాళ్ళ ఉద్యోగం ఇస్తే మేము మునుగు పోయి అక్కడే ఉండడం జరిగింది. అక్కడ నేను పథకాల్లో ప్రైవేట్ స్కూల్ పెట్టిన 5 సంవత్సరాలు నడిపిన తర్వాత నా ఏంటంటే సరదా చెప్పేగా సరదాగా నడిపించా. ఫీజులో కలెక్షన్ కాకపోయింది. టీచర్ చాలా 5 సంవత్సరాల నుంచి తెచ్చి ఆ తర్వాత మునుగులో వెళ్ళి ప్రతి దాన్ని ఉండడమే ఎడ్యుకేషన్ ఉండడం పొలిటికల్ ఉండడం. అక్కడికి వెళ్ళి రిపోర్టర్ చేయడం తర్వాత పొలిటికల్ ఎంట్రీ జరిగింది. దానిలో నేను మునుగులో జెడ్పీటీసీగా పోటీ చేశాను. అంటే నేను చేయాలని చేయలే. అప్పుడు ఎమ్మెల్యే సిట్టింగ్ ఎమ్మెల్యే ఉండే వైఎస్ రాజశేఖర ముఖ్యమంత్రి జనరల్ సీట్ జెడ్పీటీసీ. అంతా జనరల్ సీట్ జెడ్పీటీసీ కనుక నువ్వు కంపల్సరీ తీసుకోవాలని నా ఇంటికి వచ్చి కూర్చున్నాను ఎమ్మెల్యే.
అంటే నాకు అవసరం లేదన్నా ఈ జెండా పట్టుకొని తిరగలేను, నేను 10 రకాలు తిరిగేవాళ్ళని కనుక నాకు కావాలని చెప్తే వెళ్ళే దాని వచ్చి లాస్ట్ రోజులో నామినేట్ చేసి చేసినాక ప్రొఫెసర్ జనార్దన్ రావు నన్ను టీఆర్ఎస్ నుంచి అప్పుడు ఎంపీసీ నిల్చుంటావరా అని అంటే నాకు పొలిటికల్ తిరగలే అని చెప్పారు. ఈ నామినేషన్ చేయగానే వచ్చిన ఆయన తీసుకోవడం మిత్రగా టీఆర్ఎస్ నుంచి నిల్చున్న వచ్చి కాంగ్రెస్ నిర్ణయించుకోవాలని ఫోన్ చేశారు సార్. లేదు సార్ అనుకుంటూ తీసుకొని పోయి మామూలుగా నిల్చున్న ప్రచారం మామూలుగా చేశాను. పట్టుదల నేను చెప్తున్నాను సరదాగా నిల్చోవడం ఇట్లా అక్కడ ముడుగులు ఏంటంటే ముడుగులో ఉండటం కారణం ఇంటి చక్రబంధం లాగా అయిపోయింది అక్కడ సర్కిల్ ముడుగు ఇప్పుడు జిల్లా అయింది. ఆ జిల్లా మొత్తం మీద కూడా 174 గ్రామ పంచాయతీలు కూడా ఎక్కడెక్కడ ఎన్ని ఉన్నాయి ఎన్ని కిలోమీటర్లు ఉంటే చెప్పగలుగుతాం. అట్లా ముడుగు జిల్లాలో వరుసగా మీడియా పరంగా జరగడం జరిగింది. అట్లా ఆఫీసర్ల పరంగా కానీ బయట కానీ తప్ప నేను ప్రధాగా ఏదో పని చేసి సంపాదించలేదు, డబ్బు ఇస్తాను ఫైనాన్స్గా మొత్తం నేను చేసేయలేదు. ఇప్పుడు ముందే చెప్పిన 25 సంవత్సరాలు అమ్మ మీద భారం వేసిన, 44 సంవత్సరాలు భార్య మీద భారం వేసిన. ఇప్పుడు నేను తినేది కానీ తొడిగే పట్ట కానీ అదే చెప్తున్నా. అట్లా నా జీవితం అనేది ఏంటంటే కష్టపడి చేసిన లేకుండా ఇట్లా సరదా తిరిగి ఇప్పుడు అనిపిస్తే ఒకసారి అనిపిస్తే వీళ్ళందరికీ తప్పించాలి ఏంటంటే మళ్ళీ పిల్లల పెన్షన్ మీద ఉంటుంది ఎందుకని అనిపిస్తే మళ్ళీ ఒకసారి అనుకుంటాను. నేను ఎవరో ఇంటికి ఒక్కరే ఉండాలన్నాను కదా, కానీ మళ్ళీ నేను రిజెక్ట్ చేసి మనోళ్ళు ప్రకటించిన తర్వాత నేను ఎప్పుడు తెల్లాక రాత్రి నాకు నిద్ర పట్టలేదు, ఎప్పుడు తెల్లాక ఇప్పుడు కాసుకుంటాను కదా. అంటే 44 సంవత్సరాల దాకా ఇంత మనీ కాసుకుంటున్నాను. ఎవరు చూడు టీచర్లు అంత ఉద్యోగస్తులుగా ఉంటాం కానీ కాలేదు కదా. తర్వాత చూస్తే ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఒకరు యుఎస్ఏలో ఉన్నారని చెప్తారు, ఒక ఇండియాలో చెప్తారు. వీళ్ళతో దాని మాత్రం పోటీ పడ్డా అనుకున్నాను. మా బాబా కూడా చేస్తుంది, బాబు ఇంటున్నాడు. అట్లా కొన్ని విషయాల మీద నేను ఛాలెంజ్ చేసుకోకపోవడం వల్ల ఇట్లా జరిగింది. తర్వాత కాలేజీ విషయంలో నాకు మొదటి దిన సోషల్ వర్కర్ బాగా స్వచ్ఛంద సంస్థలో బాగా పనిచేసిన మునిగేరు. ప్రతి విలేజ్లో కూడా రాజరెడ్డి అనే అంటే చాలా వాళ్ళ కోసం పూర్తి అరేంజ్ ఇట్లా రిపోర్టర్గా ఉన్న తర్వాత ఒక వార్త విషయం వస్తే అప్పుడు చంద్రబాబు ఎంపీ ఉండే, ఆయన ఓడిపోతే నాకు 5 లక్షల షూట్ వేశారు. అట్లా 3 సంవత్సరాలు కోర్టు షూట్ చేయాలి. ఈ నా జీవితం అంతా ఇది సోషల్ వర్క్. అందుకనే నాకు వీడు భూములకు నీరందించని వాగు ఉరకలు ఎందుకు, వీడు భూములకు నీరందించని వాగు ఉరకలు ఎందుకు, పరుల సేవ చేయని మనిషి జీవితం ఎందుకు, పరుల సేవ చేయని మనిషి జీవితం ఎందుకు. ఈ నినాదంతో నేను ఆ సేవాభావంతో పనిచేసుకుంటాను. అక్కడ నేను సెటిల్ అవ్వడం జరిగింది. స్వతహాగా నేను ఉద్యోగరీత్యాగానే కాకుండా నా వరకు నేను స్పెషల్గా వర్క్ చేసుకుంటూ ప్రజాసేవలో ఈ 62 సంవత్సరాలు గడపడం జరిగింది. ఇట్లే ప్రజాసేవ లోపల సేవ చేస్తూ మిగతా కాలం కూడా గడపాలనుకుంటున్నాను. తర్వాత మన కాలేజీ విషయానికి వస్తే వీరే సారు ఎవరిని పిలిచినా అరే అని ఒక టైగర్ అంటారు, టైగర్ పిలిచి ఇట్లా అనేందుకు అంటే ఆ పిలుపుల ఆ చూపులనే మన కోపాలను ఉండదు, ప్రేమతో పిలిచినా వదిలిపెట్టేశారు. మరి కూడా అట్లా అరే అంటే అరే అని పిలిచిన కోపం మనకు రాకపోయేది. ఎందుకు రాకపోయేది అంటే ఆ చూపు ఆ పిలుపు ఈ రెండు కలిసి ఒక ప్రేమలాగా పిలిచినట్టు అనిపించింది. అట్లా ప్రతి ఒక్కరిని ఇప్పుడు మనం చెప్పాం పేరు పెట్టి కానీ ఊరు పేరు కానీ పేరు కానీ ఏదో ఒకటి పెట్టి పిలిచేది. బట్టి ఇప్పుడు ఏ పెద్ద పొలిటికల్ లీడర్ కూడా అట్లా పేరు పెట్టి పిలవలేదు సార్ పిలిచారు. ఇంకోటి ఏదైనా ఒక బాధాకరమైన విషయం జరిగింది ఏంటంటే రామ్మోహన్ సార్ ఇంగ్లీష్ లెక్చర్ కొత్తగా వచ్చాడు, పాపం అంటే పాపం అనిపిస్తున్నారు. ఆయన ఫస్ట్ మన క్లాసు రాగానే ఒక క్లాస్ చూసి 2వ క్లాస్కు అర్థమైతే లేదే బైకాట్ చెప్తాను అని పెట్టింది. అది ఎంగు కొత్తగా వచ్చాడు ఎట్లా అన్న తర్వాత ఒక రోజు పిల్ల బాబాయ్ సార్ పట్టుకుని వచ్చాడు. పిల్లలు ఇద్దరు వచ్చేసారు. బాబాయ్ సార్ వచ్చిండు, వచ్చి ఆయన అక్కడనే రూమ్లో కూర్చొని పెట్టిండు. సార్ కూడా వచ్చి కూర్చొని క్లాస్ తీసుకుని అన్నీ మనం ఇంతమంది మాట్లాడితే నిమ్మలంగా అని చెప్పి ఎవరైనా రేపు మీరు సర్వీస్ చేయడం మొదటిసారి అర్థం అవుతుంది.
మీరు వింటాను ఆయన కొత్త వచ్చింది అని చెప్పి సంధానించి ఆయన తీసుకొని అది ఒక సంఘటన పాపయ్య సార్ కూడా ఐడియా ఉన్నారు ఉంటే అది పాపం ఆ తర్వాత నేను ముందుకు పోయిన తర్వాత రామ్మోహన్ సార్ మురళీధర్ సార్ అక్కడే ఖాళీలో పనిచేస్తున్నారు. ఖాళీ వేసిన తర్వాత మీరు తీసుకుని సార్ అని చెప్పారు. ఈ మధ్యనే రామ్మోహన్ సార్ ఎక్స్పైర్ చేసింది, మురళీధర్ సార్ అన్నారు వాళ్ళు. ఈ కార్యక్రమం ఇట్లా నిర్వహించి ఇంతమంది కలపడానికి 5 నిమిషాలు 3 నిమిషాలు 5 నిమిషాలు టైం తీసుకొని చాలా కలిసి ఏదో 4 నిమిషాలు మాట్లాడి గొప్ప మళ్ళీ ఒకసారి దీన్ని ఇంతే కొనసాగించడానికి మీరు ఆలోచిస్తారని అవకాశం హుజాబాద్లో నమ్మకాలు యాక్చువల్లీ ఫస్ట్ 4th ట్రీట్మెంట్ చేయాలంటే మళ్ళీ 10th వరకు ట్రీట్మెంట్ చేయాలి. మరి ఇక్కడ ఫస్ట్ కైఫల శ్రీపాటి శ్రీపాటి లేదండి చాలా దగ్గర పనిచేసేది. సినిమాలో జాయిన్ అయ్యాక 89లో జాయిన్ అయ్యాను. లాభపడడం కొత్తగూడెం హైదరాబాద్లో పనిచేశాను. రిటైర్ అయ్యాను. పర్సనల్ అసిస్టెంట్ చేసి రిటైర్ అయ్యాను. నాకు ఒక బాబు హైదరాబాద్లో కట్టండి పని. చాలా చాలా థ్యాంక్ యూ సార్ రవిబాబు గారు. తదుపరి పి ప్రభుదాస్ గారు. ఈరోజు 79వ ఇంటర్మీడియట్ బ్యాచ్ ఆత్మీయ పూర్వ విద్యార్థుల సమ్మేళనం. ఈ యొక్క సమ్మేళనానికి విచ్చేసిన గురువారీలకు పాదాభివందనము. ముందుగా ఈ సమావేశానికి అధ్యక్ష వహిస్తున్న మన ప్రిన్సిపల్ గారు వినయ్ సారు, అలాగే మన ఫిజిక్స్ లెక్చరర్స్ పాపయ్య సారు, అద్దరవ సారు, మల్లారెడ్డి సార్ గారికి మరొకసారి నమస్కారములు. ముందుగా ఈ సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నామని ఫోన్ ద్వారా తెలిపిన విప్లవ్ కుమార్ గారికి ముందుగా ధన్యవాదాలు. చాలా హ్యాపీగా ఫీల్ అయినా నేను. మనము పూర్వ విద్యార్థుల సమ్మేళనం మనం గెట్ టుగెదర్ పెట్టుకుంటున్నాం, హుజరాబాద్లో చేస్తున్నాం. మీరు కంపల్సరీగా రావాలి అనగానే నేను 2వ రోజుకో 3వ రోజుకో హుజరాబాద్కి వచ్చి మన మిత్రులను కలిసిన, అన్న ప్రభాకరణ కలిసిన, రామచంద్ర మిగతా మిత్రులు కొందరు ఫోన్ చేసిన, మనం చాలా ఏ రకంగా చేస్తున్నారన్నా ఎట్లా అయింది అని దానిలో నేను వారికి అడగడం జరిగింది. ఎందుకంటే 44 సంవత్సరాల తర్వాత విద్యార్థులుగా కలుసుకున్నాం. వ్యవహారాల్లో అప్పుడు చిల్లరగా లేకపోతే మనం యవ్వన వ్యవస్థలో ఉండి ఆ రకరకాల ఎంజాయ్మెంట్ చేసి కనుమరుగా అయిపోయి మరి ఒకటేసారి రిటైర్మెంట్ కలుసుకుంటున్నాం. మనం అందరం కూడా వివిధ వ్యాపకాలలో వివిధ వృత్తులలో స్థిరపడి మళ్ళీ ఇప్పుడు మరొక విరామం తర్వాత మళ్ళీ కలుసుకుంటున్నాం. అంటే దాదాపుగా ఒక అరశతాబ్దం 45 సంవత్సరాలు అంటే దాదాపుగా మనము విశ్రాంతి తీసుకునే టైంలో కలుపుకోవడం అదొక అందమైన చాలా గొప్ప అవకాశం. ఇది చాలా మందికి రాదు. ఎందుకంటే చాలా చూస్తున్న చాలా సందర్భాలలో ఇటువంటి వాటిని చేసుకుంటే విన్నాం. కానీ మనం రిటైర్మెంట్ అయినాక పూర్వ విద్యార్థుల్లాగా మనము కలుసుకుంటున్నాం. ఈ యొక్క కలయికకు చాలా చాలా అభినందనలు నిర్వహించిన వాళ్ళకి నిర్వాహకులందరికీ. మొదటగా నా పేరు కొట్టు ప్రభుదాస్, పక్క వరంగల్ జిల్లా నాది. నేను ఎస్ఎస్సిలో చాలా తక్కువ మార్కులతో పాస్ అయ్యాను. నేను తక్కువ మార్కులు పాస్ అయితే హనుమకొండ జూనియర్ కాలేజ్లో సీట్ రాలేదు. హుజరాబాద్లో అప్పుడు మా బ్రదర్ లెక్చరర్ చేస్తాడు.